నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. చాలామంది పీఎఫ్ విత్డ్రా చేస్తూ ఉంటారు కదా. అయితే విత్డ్రా చేసుకున్న టైంలో ట్యాక్స్ పడుతుందా, ఎంత అమౌంట్కి ట్యాక్స్ పడుతుంది, ఏ సినారియోలో ట్యాక్స్ పడుతుంది అనే దాని గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఒక డెమో చూపిస్తాను. ఓకేనా? స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మరి తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనే కాకుండా లైక్ చేయండి. అయితే ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది పిఎఫ్ విత్డ్రా చేసే సమయంలో ట్యాక్స్ పడుతుందా, చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. అట్లాగే వాట్సాప్ ద్వారా నన్ను కనెక్ట్ అయ్యి ఇప్పటికీ చాలామంది అడుగుతారు. సార్ మేము ఇట్లాగా పిఎఫ్ విత్డ్రా పెడదాం అనుకుంటున్నాము, మాకు ట్యాక్స్ పడుతుందా? ఎక్కువ ఎవరు అడుగుతారంటే వాళ్ళ ఐడిలో లక్షలు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అట్లా ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళు విత్డ్రా చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, అంటే కొంచెం భయపడతారు అనమాట. ఎంత బల్క్ అమౌంట్ నేను విత్డ్రా చేస్తాను కదా, నాకు ట్యాక్స్ పడుతుందేమో అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే ఏ సమయంలో ట్యాక్స్ పడుతుంది, ఏ విధంగా పడుతుంది అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. అయితే ఇప్పుడు చాలామంది పార్షియల్ విత్డ్రా పెడతారండి, అంటే ఉద్యోగం చేస్తుండగా లేకుంటే ఉద్యోగం మానేసినా కానీ సమ్ అమౌంట్ అనేది ఫామ్ 31 ద్వారా అడ్వాన్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళు అడ్వాన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అది ఎంత అమౌంట్ అయినా కానివ్వండి, మీరు లక్షల్లో తీసుకోండి, ఎంతైనా తీసుకోండి, 20 లక్షలు 30 లక్షలు ఎంతైనా తీసుకోండి, బట్ మీకు ఫామ్ 31 ద్వారా ట్యాక్స్ అయితే పిఎఫ్ పరంగా అయితే పడదండి. ఓకేనా? పిఎఫ్ అకౌంట్ నుంచి మీకు ₹1 కూడా ట్యాక్స్ టీడీఎస్ పడకుండా మీ అకౌంట్లోకి అయితే వెళుతుంది. ఆ తర్వాత ఫర్దర్గా బ్యాంక్ నుంచి మీకు ఏదైనా ఇష్యూ అయితే అవ్వచ్చు. అంత అమౌంట్ ఎలా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. దానికి సంబంధించిన వేరే ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ ఈపీఎఫ్ సంబంధించిన అకౌంట్ నుంచి, అంటే మీ ఐడి నుంచి మీరు అమౌంట్ తీయాలంటే, లక్షలు తీయాలంటే ఫామ్ 31 ద్వారా అడ్వాన్స్ ద్వారా మీకు ఎట్లాంటి టీడీఎస్ అనేది కట్ అవ్వదు అనమాట. మీరు నిశ్చింతగా మీరు అడ్వాన్స్ తీసుకోవచ్చు, వితౌట్ టీడీఎస్తో ట్యాక్స్ పడకుండా అంచగ్గా ఎంతైనా అమౌంట్ అయినా తీసుకోవచ్చు, నో ఇష్యూ. అయితే ట్యాక్స్ ఎవరికి పడుతుందంటే ఫామ్ 19 ఫామ్ 10C. చాలామంది ఏంటంటే ఫైన్ సెటిల్మెంట్ చేస్తారు, ముఖ్యంగా ఫామ్ 19 పెడుతూ ఉంటారు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫైన్ సెటిల్మెంట్ చేయాలంటే ఫామ్ 19 ఫామ్ 10C రెండు పెట్టాలి. బట్ ఫామ్ 19లో మనకి ఎంప్లాయర్ అని చెప్పేసి మనకి 2 షేర్లు ఉంటాయి. అది మీకు ఇప్పుడు స్కీమ్ మీద చూపిస్తాను. ఓకేనా? మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ షేర్ అని చెప్పేసి మనకి 2 కాలమ్స్ ఉంటాయండి, చాలామంది తెలిసి ఉంటుంది. పైన మీరు చెక్ చేసుకోవచ్చు, ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్. ఇక్కడ మనకి సమ్ అమౌంట్ ఉంటుంది. దీనికి అంటే ఫామ్ 19 ద్వారా మీరు ఫామ్ 19 అప్లై చేశారంటే ఈ 2 అప్లికేబుల్ అనమాట. ఫామ్ 19లో ఎంప్లాయర్ షేర్ కలిపి మీకు ఫామ్ 19 ద్వారా సెటిల్ అవుతుంది అనమాట. అది ఫైనల్ సెటిల్మెంట్లో. ఓకేనా? 10C మనకి పెన్షన్ అమౌంట్ మీకు కనిపిస్తుంది చివర, బట్ దీనికి మాత్రం టీడీఎస్ అప్లికేబుల్ కాదు, దీనికి టీడీఎస్ పడదు. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఈ ఎంప్లాయీ షేర్ ఉందో ఈ 2 మీరు కలిపి ఫామ్ 19 ద్వారా విత్డ్రా చేస్తారో అట్లాంటి వాళ్ళకి టీడీఎస్ పడుతుంది అనమాట. అది ఏ సినారియోలో పడుతుందంటే మీ సర్వీస్ అనేది 5 సంవత్సరాల లోపు ఉండి, ఓకేనా, 5 years బిలో సర్వీస్ ఉండి మీరు ఫామ్ 19 ద్వారా 50,000 కంటే ఎక్కువ తీసారనుకోండి, మీకు ట్యాక్స్ పడుతుంది అనమాట. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీకు అది 30% ట్యాక్స్ అనేది పడే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే? 50,000 కంటే ఎక్కువ తీస్తారు చాలామంది, వాళ్ళ సర్వీస్ 5 సంవత్సరాల లోపే ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మాత్రం ట్యాక్స్ పడుతుంది. మీ సర్వీస్ అనేది 5 సంవత్సరాల పైన ఉందనుకోండి, నో ఇష్యూ, మీకైతే ట్యాక్స్ పడదు. ఎంతగా మీరు ఎంత అమౌంట్ అయినా ఫామ్ 19 ద్వారా తీసుకోవచ్చు. బట్ ఫామ్ 15G అనేది సబ్మిట్ చేయండి, ఎందుకైనా మంచిది. అయితే ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది. సార్ నాకు ప్రీవియస్ ఒక ఐడియా ఉంది, అక్కడ 3 సంవత్సరాలు చేశాను. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఇంకో 3 సంవత్సరాలు చేశాను, మొత్తం మీద 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. బట్ నేను ఇప్పుడు 15G సబ్మిట్ చేయాలి, అవసరమా అని చెప్పేసి అడుగుతూ ఉంటారంటే, మీరు ఎప్పుడైతే చివరి కంపెనీ అండి, లాస్ట్ వదిలేసిన కంపెనీ, ఓకేనా, చివరిగా వదిలేసిన కంపెనీలోకి మీరు ప్రీవియస్ ఐడియాలో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఓకేనా? ఆ చివరిగా వదిలేసిన కంపెనీ ఏదైతే ఉందో అక్కడ 5 సంవత్సరాల సర్వీస్ ఉండాలన్నమాట. 5 లేకుంటే అంతకు మించి ఎక్కువ సర్వీస్ ఉండాలన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. చివరిగా వదిలేసిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో మీ సర్వీస్ అనేది 5 సంవత్సరాలు లేదా అంతకు మించి ఎక్కువ ఉండాలి. లేకుంటే మీకు తప్పనిసరిగా టీడీఎస్ పడుతుంది అనమాట, బిలో సర్వీస్. చాలామంది అక్కడ 3 సంవత్సరాలు ఉంది, నాకు ఇక్కడ 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు కదా, నేను 15G సబ్మిట్ చేయవలసిన లేదు, నో ఇష్యూ అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదు. ఓకేనా? చివరి కంపెనీలో 5 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అప్పుడు మీరు వితౌట్ ఫామ్ 15Gతో ఎంచగ్గా ట్యాక్స్ పడకుండా అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. అదే చివరి కంపెనీ 5 సంవత్సరాల లోపు ఉందనుకోండి, అప్పుడు మీరు 15G సబ్మిట్ చేయాలి. అంటే మీకు ట్యాక్స్ పడకుండా 15G సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు
తక్కువ సర్వీస్ ఉంది, 50,000 కంటే ఎక్కువ తీస్తున్నారు అనుకున్నప్పుడు 15G, ఓకేనా. సో మీ వయసు అనేది 60 సంవత్సరాల లోపు ఉంటే కనుక 15G, 60 సంవత్సరాలు పైబడి ఉంటే 15H. సో ఈ 2 ఫామ్స్, ఓకేనా. సో బిలో 60 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు 15G, అబౌవ్ 60 ఏజ్ ఉన్న వాళ్ళు 15H. సో ఈ 2 సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. వాళ్ళు ఇది కానీ అది కానీ, ఓకేనా. ఈ విషయాన్ని గమనించాలి. సో ఈ 15G మీరు సబ్మిట్ చేశారనుకోండి, మీకు ట్యాక్స్ పడదు. అది ఎట్లా ఫిల్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీకు ఫ్యూచర్ వీడియోలో కూడా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే మనం మార్చి తర్వాత మళ్ళీ కొత్త అప్డేట్ వస్తుంది కదా. ఓకే, చాలామంది వీటిలో కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. సో 15H, 15G, సో ఎట్లా సబ్మిట్ చేయాలి, సో ఏ వయసు వాళ్ళు సబ్మిట్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమే కదా. మీ సర్వీస్ కనుక 5 సంవత్సరాల లోపు ఉంటే కనుక 50,000 కంటే ఎక్కువ తీస్తే తప్పనిసరిగా మీరు 15G సబ్మిట్ చేయాలి, ట్యాక్స్ పడుతుంది. మీ సర్వీస్ 5 సంవత్సరాలు పైబడి ఉండి ఎంతైనా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, అయితే ఒకవేళ ఓకే, చాలామందికి ఏంటంటే ఇంకో డౌట్ ఉంటుంది, సార్ నేను పాన్ కార్డు లింక్ చేయలేదు నా ఐడికి, సో మా హెచ్ఆర్ కూడా సపోర్ట్ చేయట్లేదు, ఎన్నిసార్లు నేను సబ్మిట్ చేసినా కానీ రిక్వెస్ట్ పెట్టినా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయట్లేదు, అట్లానే ఉండిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు అనమాట. లాస్ట్ వీడియోలో కూడా మీరు చెప్పానండి ఏం చేయాలో. మీకు ఎప్పుడు కూడా ఎంప్లాయీ షేర్లో 2 షేర్లో అమౌంట్ ఉంటుందన్నమాట, ఇందులో కాస్త అందులో కాస్త, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ షేర్లో 35,000 ఉంది, ఎంప్లాయర్ షేర్లో 53,000 ఉంది. మనకి ఎప్పుడు కూడా పార్షియల్ విత్డ్రా ద్వారా ఎక్కువ శాతం మనకి ఎంప్లాయీ షేర్ నుంచే సెటిల్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ 35,000 అటు, ఈ 53,000 ఇటు ఉందనుకోండి. ఓకే, సో 53,000 ఇటు, ఈ 35,000 అటు ఉందనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పార్షియల్ విత్డ్రా ద్వారా మీరు ఈ 53,000 ఏదైతే ఉందో దాన్ని ఇల్నెస్ ద్వారా సెటిల్మెంట్ చేసుకోండి. సెటిల్మెంట్ చేసుకుంటే మిగిలిన 35,000 ఉంటుంది కదా, దానికి మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అనమాట, ఓకేనా. సో మీకు 5 సంవత్సరాల బిలో సర్వీస్ ఉన్నా కానీ మీకు ట్యాక్స్ పడదు ఈ 35,000కి. అట్లా కాకుండా ఈ సినారియోలో మీరు 35,000 తీసుకున్నా కానీ ఇక్కడ 53,000 ఉంటుంది కదా, అంటే 50,000 కంటే ఎక్కువ ఉంది కదా, సో ట్యాక్స్ పడిపోతుంది అనమాట. అంటే ఉదాహరణగా చెప్తున్నాను, ఇన్ కేసు ఈ 53,000 ఎటు ఉండి ఈ 35,000 అటు ఉంది అనుకోండి. ఓకే, 53,000 తీసుకుంటే ఈ 30,000 ఉంటుంది కదా, సో దాన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్షియల్ విత్డ్రా ద్వారా పెట్టేసుకొని ఆ తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట, ఓకేనా. ఇన్ కేసు లేదు, ఆప్షన్ లేదనుకుంటే కనుక వెయిట్ చేయండి, వేరే కంపెనీలో జాయిన్ అవ్వండి, ఓకేనా. సో దీన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేయండి. అక్కడ ఎలాగో మీరు పాన్ కార్డ్ లింక్ చేసుకుంటారు కాబట్టి అక్కడ మీ కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమే కదా. మీకు ఎప్పుడు కూడా ఫామ్ 31 అడ్వాన్స్ ద్వారా మాత్రం మీరు ఎంత అమౌంట్ తీసినా మీకు టీడీఎస్ పడదు. బట్ ఈ ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు మాత్రమే ఫామ్ 19 పెట్టినప్పుడు చూసుకోండి, మీ సర్వీసు 5 సంవత్సరాలు అబవ్ ఉంటే కనుక, 5 ఇయర్స్ అబవ్ ఉంటే కనుక సో నో ఇష్యూ. 5 ఇయర్స్ బిలో సర్వీస్ ఉండి మీరు కనుక 50,000 కంటే ఎక్కువ తీస్తే టీడీఎస్ పడుతుంది. మీకు ఒక అలర్ట్ కూడా వస్తుంది, అది మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఫామ్ 19 చాలామంది ఏంటంటే పాన్ కార్డు లింక్ చేయరు, ఓకేనా. లింక్ చేయని పక్షంలో మీకు ఇట్లాంటి మీకు ఒక పాపప్ వస్తుంది అనమాట. ఈ ఫామ్ 19 మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇట్లాంటి ఒక పాపప్ వస్తుంది అనమాట, ఓకేనా. హైయర్ రేట్ ఆఫ్ టీడీఎస్ విల్ బి ఎన్ఫోర్స్డ్ ఇఫ్ టీడీఎస్ ఈజ్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇట్లాగా. సో ఎట్లా వచ్చిందంటే మీరు ఆలోచించాలి, ఓకేనా. ఎందుకంటే మీరు పాన్ కార్డు లింక్ చేయలేదు అని అర్థం, ఓకేనా. సో లింక్ చేస్తే మీకు ఎట్లాంటి ఇష్యూ ఏం రాదు, అంటే ఎట్లాంటి పాపప్ రాదు. అండ్ దాంతోపాటు మీరు 15G సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. సో పాపప్ రాలేదు కదా, సో నేను సబ్మిట్ అవసరం లేదేమో అని చెప్పేసి అనుకుంటారు. ఇది పాన్ కార్డు లింక్ చేయని వాళ్ళకి మాత్రం ఇట్లాంటి పాపప్ వస్తుంది. తప్పనిసరిగా మీరు పాన్ కార్డు లింక్ చేసుకొని 15G సబ్మిట్ చేస్తే టీడీఎస్ పడదు. లేదు నాకు అవసరం లేదనుకుంటే కనుక ఎంతో కొంత అమౌంట్ కట్ అయిపోయినా పర్లేదు అనుకుంటే మీ ఇష్టం ఇంకా అది, ఓకేనా. సో ఇక్కడ మీకు ఎస్ అని చెప్పేసి ఉంటుంది, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి కంటిన్యూ చేసేసి మీరు సబ్మిట్ చేసేవచ్చు. మీకు ఎంతైతే అమౌంట్ ఉందో దాంట్లో 30% టీడీఎస్ అనేది కట్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని మీరు ఆ ట్యాక్స్ రిటర్న్ చేసుకోవచ్చు తర్వాత, అది వేరే ప్రాసెస్, ఓకే. సో చూశారు కదా, ఇదండి. సో ఫామ్ 31 ద్వారా మీకు ఒక పైసా కూడా టీడీఎస్ పడదు. బట్ ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు మాత్రమే మీరు ఫామ్ 19లో మీకు మళ్ళీ ఫామ్ 10 కూడా మీకు ఎట్లాంటి టీడీఎస్ పడదు, ఓకేనా. అది పెన్షన్ అమౌంట్ కాబట్టి మీకు చివరిలో ఉన్న ఈ అమౌంట్కి కూడా ఎప్పుడు కూడాను టీడీఎస్ పడదు అనమాట. చాలామంది ఇవన్నీ లెక్కేసుకుంటారు, ఎంప్లాయ్ షేర్ మొత్తం లెక్కేసుకుంటారు, ఓకేనా. అంటే ఎంప్లాయ్ షేర్, పెన్షన్ షేర్, ఈ 3 లెక్కేసేసుకొని సార్ నాకు 2 లక్షలు ఉంది, నాకు 3 లక్షలు ఉన్న టీడీఎస్ పడిపోద్దామని అని చెప్పేసి అనుకుంటారు అనమాట, ఓకే. సో ఈ రెండింటికి మాత్రమే మీరు లెక్కించుకోవాలి. ఆ పెన్షన్ షేర్ మాత్రం మీకు అప్పటికి టీడీఎస్ పడదు, 10Cకి అసలు టీడీఎస్ఏ అప్లికేబుల్ అవుతుంది అనమాట.
చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమై అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా, మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కానీ సో పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇదని ఎవరి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన కింద లైక్ బటన్ లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మరీ చూడడం కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up.